హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఆఫ్టర్నూన్. వీడియోని పూర్తిగా చూడండి, ఒక లైక్ కూడా చేయండి. ఏపీ జాగ్రఫీకి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్ ఇది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ బయోడైవర్సిటీ యాక్ట్, అలాగే మన బయోడైవర్సిటీ బోర్డు, దాని విధుల గురించి కొంచెం క్లియర్గా తెలుసుకుందాము. ఏమన్నా ఒక మార్క్ వచ్చే అవకాశం ఉంటుందేమో రేపు జరిగే 7వ తారీఖున జరిగే ఎగ్జామ్ లేదా అప్కమింగ్ ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకుని వీడియో చేయడం అయితే జరుగుతుంది. సో వీడియోని పూర్తిగా చూడండి, ఒక లైక్ చేయండి. ఓకే, పాయింట్లోకి వెళ్దాం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బయోడైవర్సిటీ బోర్డును బయోడైవర్సిటీ చట్టం 2002లో సెక్షన్ 22 క్లాజ్ నెంబర్ 1 కింద 2006లో ఏర్పాటు చేశారు ఈ బోర్డుని. అక్కడ వరకు ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఈ బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ 2002 దాని యొక్క నోటిఫికేషన్ మరియు బయోలాజికల్ డైవర్సిటీ రూల్స్ 2004 ప్రకారం రాష్ట్రంలో బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ 2002ను అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బయోలాజికల్ డైవర్సిటీ రూల్స్ 2009ని రూపొందించడం అయితే జరిగింది. కొంచెం కష్టంగానే ఉంటుంది, కొంచెం అర్థం చేసుకుంటే ఈజీగానే అర్థమవుతుంది. నెక్స్ట్, దీని విధి విధానాలు ఏంటో మనం ఒకసారి చూద్దాం. 2030 వరకు జీవ వైవిధ్యం, పర్యావరణ వ్యవస్థలు ఎటువంటి నష్టం జరగకుండా ఒక ప్రణాళికను ఏర్పాటు చేయడం. నెక్స్ట్, జీవ వైవిధ్యాన్ని సంరక్షించడం, సుస్థిరంగా వినియోగించుకోవడం. ఇప్పుడు ఎలాగో చెత్త నుంచి సంపద, ఇప్పుడు మనం ఏమంటారు, ఫ్యూయల్ని తక్కువగా వాడడం, ఎలక్ట్రిసిటీ వెహికల్స్ని వాడడం, వీటన్నిటిని ఈ యాక్ట్ కిందకే మనం తీసుకురావచ్చు. ఫేమ్ 1, ఫేమ్ 2 అవన్నమాట. తర్వాత జీవ వైవిధ్య వనరులను అందరికీ సమానంగా పంచడం అంటే సమన్యాయంగా. తర్వాత పంపిణీ చేయడం, ఇది ఇక్కడ ఉంది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరో ఒకళ్ళ చేత గనులు లేకపోతే ఇంకేమన్నా ఉండడం అలా కాకుండా ప్రకృతికి సంబంధించినది అందరిది, కొందరిది కాదు అందరిది అని ఈ లైన్ ఉద్దేశం. తర్వాత వ్యవసాయ, జీవ వైవిధ్య, జంతు మత్స్య విధానాన్ని, మత్స్య వైవిధ్యాన్ని, ఆంధ్రప్రదేశ్ అంటేనే జంతువులు ఉంటాయి, మత్స్య వైవిధ్యాన్ని కలిగి ఉంటుంది. తర్వాత వన్యప్రాణి సంరక్షణ మన దగ్గర చాలా వరకు ఉన్నాయి. మనకి తిరుమల తిరుపతి ఆ క్షేత్రంలో కావచ్చు, ఇటు నల్లమల ఫారెస్టే కావచ్చు, ఇటు పక్కన విశాఖపట్నం ఏజెన్సీ, తూర్పుగోదావరి ఏజెన్సీలో చాలా రకాల ఔషధ మొక్కలు మొదలైనవి కూడా ఉన్నాయి. తర్వాత వీటిని పరిరక్షించడం, తర్వాత ప్రాసెసింగ్ల మీద ఒక అవగాహన పెట్టడం, వాటి యొక్క సామర్థ్యాల నిర్మాణం చేయటం. తర్వాత జీవ వైవిధ్య వారసత్వ ప్రదేశాల ప్రకటన మొదలైనవి. మనకి ఈ జీవ వైవిధ్య వారసత్వాల ప్రకటన అంటే ఒక ఎగ్జాంపుల్ వచ్చి అరకు కాఫీ అనేటువంటిది మనకి అది ఒక ఇండికేషన్గా అయితే మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ బయోడైవర్సిటీ బోర్డుకి సంబంధించిన సింబల్ ఇది. ఇందులో ఇది సజ్జలు, ఇది ఒక డాల్ఫిన్, ఆ తర్వాత ఇది ఒక ఆవు, తర్వాత పూర్ణకుంభం. ఇది మన ఆంధ్రప్రదేశ్ జీవ వైవిధ్య మండలి బయోడైవర్సిటీ బోర్డు యొక్క లోగో అయితే మనం చెప్పుకోవచ్చును. ఇంకో ఇంపార్టెంట్ అయిన పాయింట్ ఏంటంటే ఇది చూడండి, ఆంధ్రప్రదేశ్ బయోడైవర్సిటీ బోర్డును మే 22వ తేదీన, ఆ తర్వాత అంతర్జాతీయ బయోడైవర్సిటీ దినంగా కూడా మనం జరుపుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి బయోడైవర్సిటీగా గుర్తింపు పొందినవి ఇందాకడే చెప్పాను, శేషాచలం కొండలు. ఇవి కడప, చిత్తూరు జిల్లాలో ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. అందుకే ఇక్కడ రేరుగా దొరికే ఎర్రచందనం, టీనోకార్పస్ సెంటలీనియం దొరుకుతుంది. అలాగే చాలా రకాల, కొన్ని వందల రకాల అరుదైనటువంటి జాతులు కూడా ఇక్కడ ఉండడం కూడా జరిగింది. అందుకే ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి బయోడైవర్సిటీ కేంద్రంగా శేషాచలం కొండలను అయితే మనం తీసుకోవడం కూడా జరుగుతుంది. బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీల గురించి తర్వాత చూద్దాము. ఆఖరిసరిగా ఒకసారి చూద్దాము.
దీని గురించి ఇందులో లేనిదేంటి, ఉన్నదేంటి అని అడుగుతాడేమోనని ఉద్దేశంతో ఆవు ఉంది, సజ్జలు ఉన్నాయి, పూర్ణకం ఉంది, డాల్ఫిన్ ఉంది. ఇక్కడ ఈ యాక్ట్ 2002లో వచ్చింది, 2009లో దీన్ని రూపొందించారు. ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ.